ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతుంటే ప్రతిపక్ష నేత జగన్ స్పందించడం లేదంటూ తెదేపా ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల కన్నా వరంగల్ ఉప ఎన్నికే ముఖ్యంగా జగన్ వ్యవహరించారని విమర్శలు గుప్పించారు. నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ్మకు తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వ యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇంకో పక్క ముఖ్యమంత్రి గారు నిమిషానికి సమీక్షిస్తూ చేస్తూ ఉంటే మన ప్రతిపక్ష నాయకుడు మాత్రం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇంతవరకు కూడా ఈ వరదల గురించి ఒక్క మాట మాట్లాడకపోవడం నిజంగా ఇతను ఒక ప్రతిపక్ష నాయకుడా లేకుంటే ఏమనుకోవాలి అనేది ఒక బాధ వేస్తుంది. ఇతను వచ్చిన వల్ల జరిగింది ఏం లేదు. ఆదివారం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నెల్లూరులోనే ఉండి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మీకు ఏమాత్రము డిపాజిట్ కూడా రాని ఒక బై ఎలక్షన్ గురించి మీరు మాత్రం ఆ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పొందలేండి, మన ప్రభుత్వం కాదు కదా, మన ప్రజలు కాదు కదా అనే ఉద్దేశమా లేకుంటే ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. దాదాపు సంవత్సరం కిందట నేను హైపవర్ కమిటీకి రాసిన లేఖను ఈరోజు అది నేను కొత్తగా రాశాను, కొత్తగా ఇచ్చేశాను, మంత్రి పైన రాశాను. మంత్రి దీని మీద బర్తరఫ్ చేయాలని చెప్పేసి నిజంగా మీకు అడగడం ఒక సిగ్గుచెట్టుగా లేదా? దేవినేని ఉమా గారు ఒక నిప్పు లాంటి మనిషి. ఆయన 9,000 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడే కానీ ఒక్క రూపాయి కానీ ఒక్క పైసా కానీ అవినీతి జరిగిందని మీరు నిరూపించగలరా? ఎక్కడే కానీ ఒక చిన్న మాట మాట్లాడడానికి పల్లెత్తు మాట్లాడడానికి మీకు ధైర్యం ఉందా?